పుల్లారావు గారు. సార్ పుల్లారావు గారు, గుడ్ మార్నింగ్. ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి అంటే ఈ సెషన్లో మనం దీని మీద పెద్ద చర్చ సభ జరిగే తీరు మీద మాట్లాడుకోలేదు, గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మీరు ఒక వాదన చెప్తారు, ఐ థింక్ నేను దాంతో అగ్రీ అవుతున్నాను అనుకుంటా. ఎందుకంటే ఎందుకు నెంబర్ పెరగాలని మీరు చాలాసార్లు అడిగితే నేను గతంలో మీతో వాదించా. కానీ ఈ సభ జరిగిన తీరు చూస్తే ఉన్న వాళ్ళకే మాట్లాడే అవకాశం లేదు. అక్కడ ఒక్క క్వశ్చన్ అవర్ జరగలేదు, 17 రోజులు అయిపోయాయి. ఇంక సభ ఇవాళ 18వ రోజు, రేపు 19 సెషన్ అయిపోతుంది. ఇంకా వాయిదాల పర్వంతోనే నడిచిపోయింది. పోటాపోటీ నిరసనలు, నినాదాలు, బయట పార్లమెంటు సభ బయట అక్కడ ప్లకార్డు ప్రదర్శనలు. ఏంటి పుల్లారావు గారు, దీని గురించి ఏం చెప్తారు? ఒకటి తప్పకుండా డిస్కషన్ లేదు. అంటే ఇది 2014 నరేంద్ర మోడీ గారితో స్టార్ట్ అయిందా? కాదు. ఇది ఎర్లియర్ కూడా దాదాపు 20 సంవత్సరాలు బట్టి డిస్కషన్ లేకుండానే చేస్తున్నారు. ఏది చేస్తారు పాయింట్స్ ఎక్కడైతే ఆపోజిషన్ కాంగ్రెస్ అగ్రీ అవుతారో 5 నిమిషాల్లో తలుపులు మూసేసి చట్టాలు పాస్ చేస్తారు. ఇది పెద్ద ఫ్రాంక్గా చెప్పాలి, ఇద్దరు మిత్రులు ఉన్నారు, తేడాలు ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీకి. పెద్ద తేడాలు అంత లేవు పెద్ద తేడా. ఎందుకంటే పద్ధతి ఆ లైన్ మీద ఉన్నాం. అంటే మీరు కొత్త పేజ్ తిప్పొచ్చు కదా, నరేంద్ర మోడీ 2014 నుంచి అంటే తిప్పొచ్చు. కొంతవరకు తిప్పారు, కొంతవరకు తిప్పలేదు. పాత స్టైల్లోనే వెళ్తాను. ఆ పాత స్టైల్లో అయినా మేనేజ్మెంట్ అయినా బాగుంటే ఇంతవరకు రాదు. కానీ మీరు ఒక పెద్ద మాట అంటున్నారు, ఏదో డిస్కషన్ చేయాలి. డిస్కషన్ ఏంటి? డిస్కషన్ చేసేది నాకు సరదాగా అడుగుతున్నా. ఏం చెప్తారు? ఏంటి? గవర్నమెంట్ చెప్పేది గవర్నమెంట్ చెప్తారు, వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు, అంతే కదా. ఆ స్పీచ్ విని వీళ్ళు మారుతారా? వీళ్ళు చెప్పేది వాళ్ళు మారుతారా? లేదు కదా. చాలామంది మీలాంటి కీ పీపుల్ డిస్కషన్ అవ్వలేదంటే అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు నెహ్రూ టైం, లాల్ బహదూర్ శాస్త్రి టైం, ఇందిరాగాంధీ టైం, రాజీవ్ గాంధీ టైం, పివి నరసింహరావు డిస్కషన్స్ అవ్వాయి. పద్ధతి వేరు. ఇప్పుడు గత 20-25 సంవత్సరాలు బట్టి పవర్ కోసం కీన్ ఫైట్ వెళ్ళిపోతుంది దేశంలో. టాప్ ఎలీట్కి అంటే ఉన్నత సెక్షన్స్కి పవర్ కోసం. పవర్ చేతిలో ఉండాలంటే చాలా విషయాలు ఉన్నాయి దీనికి. అందువల్ల ఆ డిస్కషన్ జరగలేదే అంటూ కొంచెం నాకు అది ఎక్స్ట్రా జరగక్కర్లేదా? కాదు పుల్లారావు గారు, నాకు పాయింట్ ఏంటంటే, కాదు ఒక బిల్లు పెట్టారు కాదు సార్, ఒక బిల్లు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు బిల్లులు పెట్టుకుంటున్నారా, లేదా వాళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? కోట్లాది మంది దేశ ప్రజలను రిప్రజెంట్ చేస్తూనే కదా అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఏమీ ఒక కాఫీ షాప్కో లేకపోతే ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చోలేదు కదా. మనందరం ఓట్లు వేస్తేనే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు కదా. మన కోసం కదా చట్టాలు చేస్తున్నారు. కరెక్ట్గా అన్నారు మీరు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు ప్రజలు ఓటు వేసారు కదా, మాకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చారు కదా, వకాలత్ ఇచ్చారు కదా, నువ్వు మాట్లాడేది అంటున్నారు. నువ్వు మాట్లాడేది ఏంటి? ఇందాక ఒక సీనియర్ లీడర్ రామ్ మాధవ్ చక్కటి మాట అన్నాడు. బీజేపీ 22 లక్షల మంది టెస్ట్ క్యాన్సిల్ చేస్తున్నప్పుడు నీట్ పెద్ద డిస్ట్రెస్ వచ్చేసింది అన్నాడు. ఆ కుర్రోళ్ళు యూత్ మైండ్లో వాళ్ళే కాదు, ఇంకా లక్షల డిస్ట్రెస్, అయోమయం, ఇలా పరీక్షలు క్యాన్సిల్ చేస్తారా? ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి మన దేశం. ఇన్సెన్సిటివ్గా మంచి జరుగుతుంది, చెడ్డ జరుగుతుంది. మంచి జరగట్లేదు నేను ఇప్పుడు అందరూ బాగానే చేస్తారు, చేయటానికి ప్రయత్నం చేస్తారు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, పార్లమెంట్ ఇంతే కదా. కాంగ్రెస్ టైంలో కూడా బీజేపీ కూడా అడ్డం పడి స్పాయిల్ చేశారు ప్రతి డిబేట్, వాకౌట్. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన మీరు ఫాలో అయ్యి ఉంటారు, వాళ్ళంతా కూడా బ్యానర్ ఐటమ్స్గా వచ్చేది. ప్రశ్నలను ఎదుర్కోవడానికి వ్యవస్థలు సిద్ధంగా ఉండాలి, గౌరవం మీరు కోరుకుంటున్నారు అంటే కనుక జవాబుదారీతనం కూడా అదే స్థాయిలో ఉండాలి అనేది. అలాగే పౌరులకు హక్కుల మీద అవగాహన పెరిగింది. దే విల్ క్వశ్చన్, వాళ్ళు ఆపరు, వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. కరెక్ట్. వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చా? మనం సుప్రీంకోర్టుని కంటెంప్ట్ ఇచ్చి తీసుకెళ్ళి జైల్లో తోస్తారు. ఆయన కూడా ఓపెన్ అవ్వాలి. ఆయన కూడా ఇదిగో మమ్మల్ని ప్రశ్నించండి, కొన్ని ఆర్టీఏగా అది వేరు. ఎదరవాడు మారాలి, మీరు మారాలి, నేను మారను కాదని చెప్పండి నాకు. ఎదరవాడు మారాలి. సో ఇది ఒక టెంపర్ ఉన్నది మన దేశంలో. ఏదో రకంగా సెక్షన్స్కి, పాలిటిక్స్కి అతి ఇంపార్టెన్స్ వచ్చేసింది, గ్రాప్ చేద్దాం. సో నేను సినికల్గా అంటలేదు సుమా, మాట్లాడాలండి, ప్రజలకు తెలియాలండి, డిబేట్ అండి, ఇదండి పార్లమెంట్లో అంటే వాళ్ళు చేయరు, చేసే అవకాశం లేదు. వీళ్ళు ఎంత చెప్పినా
FCRA బిల్లు వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఎంత చెప్తున్నా వీళ్ళు ఒప్పుకోరు. డీలిమిటేషన్ నెక్స్ట్ స్టెప్. ఏదో రాజకీయంగా మే 4 ఎలక్షన్స్ తర్వాత పాలిటిక్స్ చాలా మారిపోయింది దేశంలో. ఏ పాలిటిక్స్? పార్లమెంటరీ పాలిటిక్స్ మారిపోయింది. సో రాబోయే రోజుల్లో మనం చూసేది ఏంటంటే తప్పకుండా ఈ డిబేట్ లేకుండా బిల్స్ పాస్ అయిపోతాయి. వాళ్ళు వాకౌట్ చేస్తారు, బిల్ పాస్ చేస్తారు. కాన్స్టిట్యూషన్లో అది లేకపోతే చేయకూడదని లేదు కదా. ఈ డిఫరెన్స్, ఈ డివైడ్ ఎందుకు వచ్చింది? ఇంత పర్సనల్గా గత 20 సంవత్సరాలు బట్టి ఎందుకు జరుగుతుంది? అది పెద్ద మన సమాజంలో ప్రాబ్లం ఉన్నది, పాలిటిక్స్లో కాదు. Yeah. సమాజంలో ప్రాబ్లం ఉన్నది, ఎలక్ట్రేట్లో ప్రాబ్లం ఉన్నది. సో ఇలాంటి వ్యవహారమే మీరు రాబోయే సంవత్సరమా 6 నెలల 2 సంవత్సరాలు చూస్తారు. లింగయ్య యాదవ్ గారు, ఇప్పుడు వారు చెప్పిన దానికి కంటిన్యూషన్గా అసలు